ప్రతిరోజు నీ ముందుంటాయి రెండు మార్గాలు. ఒకటి ఆలస్యంలో పడిపోవడం, లేదా లేచి ఎదగడం. కంఫర్ట్ని ఎంచుకోవచ్చు, లేదా ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవచ్చు. విజయం తెలివైన వాళ్ళ దగ్గరికే కాదు, డిసిప్లిన్ ఉన్న వారి దగ్గరికే వస్తుంది. ఆలస్యం నీ క్యారెక్టర్ కాదు, అది ఒక అలవాటు. సుఖం భయం కలిసి సృష్టించిన అలవాటు. నీకు తెలివి తక్కువ కాదు, క్రమశిక్షణ తగ్గింది, నీలో డిసిప్లిన్ తగ్గింది. తరువాత చదువుతా, రేపు మొదలు పెడతా, అలసిపోయావు, నాకు టైం లేదు, ఇలాంటి మాటలతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ మనసుకి ట్రైనింగ్ కావాలి, ఫీలింగ్ లేకున్నా స్టడీ చేసే అలవాటు రావాలి. ఒక నిమిషం నువ్వు వేస్ట్ చేస్తే ఎక్కడో ఒకడు చదువుతూ ఉంటాడు, వాడు మెరుగవుతుంటాడు, వాడు నిన్ను మించిపోతుంటాడు. నీకు రావాల్సిన ర్యాంక్ వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎందుకు ముందున్నారో తెలుసా? వాళ్ళు మొదలు పెట్టారు, వాళ్ళు వాళ్ళ ఆలస్యాన్ని జయించారు. నీ జీవితాన్ని నువ్వు చూస్తూ ఉంటావా, లేక నీ జీవితాన్ని తయారు చేసుకుంటావా? ఒకరోజు ఫలితాలు వస్తాయి, ఆ రోజు నీ గుండెల్లో రెండు భావాల్లో ఒకటి మాత్రమే ఉంటుంది, గర్వం లేదా బాధ. బాగా చదివాను, పొగడాలి నన్ను, లేదా అయ్యో ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండేది అని తల పట్టుకుంటాం. బాధ అతి పెద్ద శిక్ష, ఎందుకంటే దాన్ని తిరిగి మనం మార్చలేం. కానీ ఈరోజు ఈ నిమిషం నీ చేతుల్లో ఉంది. మనసు లేకున్నా స్టడీ చేయడం, అది డిసిప్లిన్. లే, ఉదయాన్నే లే, పుస్తకాలు తెరుచు, నువ్వు నీకే చెప్పుకో, నా భవిష్యత్తు నాకు విలువైంది. విజయం ఆలస్యంలో పడిపోయే వాళ్ళకు కాదు, విజయం ఆలస్యంలో పడిపోయే వాళ్ళకు కాదు, విజయం పోరాడే వాళ్ళకి, కలలకి కట్టుబడి ఉండే వాళ్ళకి. నీ శక్తి నీకు తెలియదు, నీ ఎక్స్క్యూజెస్ కన్నా నువ్వు గొప్పవాడవు, నీ లేజినెస్ కన్నా నువ్వు బలవంతుడి. నీ కలల జీవితం, నీ డ్రీమ్ జాబ్, నీ కుటుంబానికి ఇవ్వాలనుకున్న సంతోషం అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. ప్రతి పేజీ చదువుతున్నప్పుడు నువ్వు నీ కలలకు ఒక అడుగు దగ్గర అవుతున్నావు. అందుకే చదువు చదువు చదువు. నీ చదువులోనే ఉంది నీ జిందగీ. ఇది నీ సమయం, ఇది నీ అధ్యాయం. లేచి నిలబడు, పుస్తకాలు తెరుచు, నీ ఫ్యూచర్ కోసం ఫైట్ చెయ్యి. రేపు కాదు, తర్వాత కాదు, ఇప్పుడే ప్రారంభించు. ఆలస్యాన్ని జయించిన విద్యార్థి గెలవలేని ఎగ్జామ్ లేదు. నువ్వు ఆగని విద్యార్థి, యు ఆర్ అన్స్టాపబుల్ స్టూడెంట్. అన్నీ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు ఏం సాధించలేవు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ డిసిప్లిన్ విత్ నథింగ్, యూ విల్ రీచ్ ఎవ్రీవేర్. ఇఫ్ యూ రెస్ట్, సమ్వన్ ఎల్స్ ఈజ్ స్టడీయింగ్. ఇఫ్ యూ డిలే, సమ్వన్ ఎల్స్ ఈజ్ ఇంప్రూవింగ్. ఇఫ్ యూ నీ లోపల ఉన్న శక్తి నీకే తెలియదు, దాన్ని లేపే బాధ్యత నీది. Every page you read builds your future. Every hour you study will make you powerful. Every page you read builds your future. Every hour you study makes you powerful. నువ్వు స్టడీ చేస్తే నీ కుటుంబం ఎదుగుతుంది, నీ భవిష్యత్తు మారుతుంది, నీ పేరు వెలిగిపోతుంది. నువ్వు స్టడీ చేస్తే నీ కుటుంబం ఎదుగుతుంది, నీ జీవితం మారుతుంది, నీ పేరు వెలిగిపోతుంది. లేజినెస్ ఈస్ యువర్ ఎనిమీ, హార్డ్ వర్క్ ఈస్ యువర్ వెపన్, డిసిప్లిన్ ఈస్ యువర్ సూపర్ పవర్. గెట్ అప్, పిక్ అప్ యువర్ బుక్స్, ఫైట్ ఫర్ యువర్ డ్రీమ్స్, ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫైట్ ఫర్ యూ. లేచి నిలబడు, పుస్తకం తెరుచు, ఆలస్యాన్ని నాశనం చేయి, డిసిప్లిన్ పెంచు, గొప్పతనం సాధించు. ఎందుకంటే నువ్వు ఆర్డినరీ కాదు, యు ఆర్ అన్స్టాపబుల్.